హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చేపల పులుసు వండుతున్నాను. అసలు చేపల పులుసు వండుదాం అనుకోలేదు. నేను నీకు గోంగూర చేద్దామని చెప్పాను కదా, గోంగూర పచ్చడి చేద్దామని. గోంగూర అక్కడ వదిలేసి ఇదిగో మళ్ళీ చేప ముక్కలు చేపలు చేయించుకొచ్చారు. ఇంక చేపల పులుసే వండమన్నారని ఇంకా చేపల పులుసు అయితే వండడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలు, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు కోసి పెట్టాను. నేనైతే ఎక్కువ కత్తిపెట్టుతోనే కోస్తానండి. మీరైతే ఎక్కువ దేంతో యూజ్ చేస్తారు? చాలామంది అయితే చాకుని యూజ్ చేస్తారు కదా, మేమైతే ఎక్కువ కత్తిపెట్టునే యూజ్ చేస్తాము. ఈరోజు అయితే చేపల పులుసు వీడియో పెడదాం అనుకుంటున్నాను. చేపల పులుసు రెసిపీ మీకు ఎలా ఉండాలంటే నేను ఇవాళ వండి చూపిస్తాను. చేపల కూర వండే ముందు చేపలను ఎలా క్లీన్ చేయాలో మనం చూడాలి కదా. ముందైతే చేపలు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడైతే చేపలు ఎలా తోముతానో మీకు చూపిస్తాను. ఇవి చేపల్ని మనం ఇప్పుడు చూసారా ఎక్కడ వచ్చింది, ఇందులో ముందు ఈగను కొడదాం. పోయింది. ఈగను కొట్టిన తర్వాత ప్రతి ముక్క తీసుకుని వాటర్ వేసుకుంటూ వీటిని ఇలా తోమాలి. ఎక్కువ గరిగ్గా ఉన్న చోట అయితే వీటి జిగురు అయితే చాలా త్వరగా పోతుంది. బాగా రుద్ది తోమాలి, అప్పుడు కానీ దీన్ని పట్టిన జిగురు పోదు. ఒక ముక్కను మీకు ఇలా రుద్ది చూపిస్తాను. ఇంకా తోమాలి. నేనేదో నా పని మీద నేనేదో చేపలు చేసుకుంటుంటే ఇక్కడికి ఇది వచ్చి ఈ చేపలు తినేస్తాను. ఏయ్ మళ్ళీ ఇదిగో తింటావా? తింటావు పాపం. నా పాటికి నేను ఏదో చేసుకుంటుంటే చేపలు ఇది ఊరుకుండేలాగా అస్సలే లేదు. దీనికి ఒక చేప ముక్క తీసి వేద్దాం. తింటుందో లేదో చూద్దామా? తింటావే? ఇదిగో తిను. చక్కగా తింటుంది చేప. లేకపోతే నేను చేసుకొని ఇవ్వట్లేదు. ఇది ఇలా చూడు, ఇక్కడ తిను. అలా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఈ పక్క దాకలో మనం కొద్దిగా ఆయిల్, నేనైతే 2 డోకులు వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు ఆనియన్, వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక మనం అన్నంలో సర్వ్ చేసుకుని తినటమే. ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.